మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజార్టీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూరులో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ చైర్పర్సన్ దక్కించుకోవాలి. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియల్గా పేరు నమోదు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. డ్రా ద్వారా ఎన్నికను నిర్వహించే అవకాశం ఉంది. అయితే కడియం కావ్య ఇదివరకే వరంగల్లో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ తొర్రూరులో ఎలా చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అభ్యర్థన చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారి మధ్య తోపులాట జరిగింది. భాస్కర్